నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు బోరున విలిపిస్తున్నారు. సాగునీరు లేక చేతికొచ్చిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోతుంటే కన్నీరు మున్నీరవుతున్నారు. దిక్కుదోచని పరిస్థితుల్లో పొలాల్లో పశువులను వదులుతున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తమ పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆవేదన చెందుతూ ఉన్నారు. తమ పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉంటే కన్నీరు ముండిరిగా పిలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నల్గొండ పక్కనటువంటి అన్నపర్తి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 15 ఎకరాల వరకు కూడా ఇక్కడ సాగు చేశారు. కానీ బోర్లలో నీళ్లు లేక ఎండిపోయి భూగర్భ జలాలన్నీ కూడా ఎండుకపోయి అడుగంటుపోయి ఇక్కడ బోర్లు పోయకపోవడంతో ఈ పంట పొలాలన్నీ కూడా పొట్టదొచ్చలోకి వచ్చినటువంటి పంట పొలాలు కూడా ఎండిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చేసేదేం లేక పశువుల మేతకు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మూసీ ఆయకట్టు కింద, అదేవిధంగా సూర్యపేటలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్నదాతలు ఆవేదన చెందుతూ ఉన్నారు. అన్నదాతలు హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యాసంగి సీజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలు నష్టపోయారు రైతులు కూడా. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పంట పొలాల వద్ద కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మనం ఏం పేరు మీ పేరు? నా పేరు రామచంద్ర. ఏ ఊరు మీది? అన్నపర్తి. ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? ఎందుకు ఇవన్నీ కూడా ఎండిపోయినాయి? నీళ్లు లేక ఎండిపోయినాయి. నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినా? మొత్తం 8 ఎకరాలు పెట్టినాం నాటు. కరెంట్ వస్తుందా? కరెంటు సరిపోని వస్తలేదు. సరిపోని వచ్చినా కూడా నీళ్ళు లేవు భూమిలో. జల అనేది లేకుండా అయిపోయింది. 1-2 గంటలు ఆగి పెట్టవలసి వస్తుంది మోటార్లు. నైట్ పోతే కూడా పాము కరిచిందా? కరిచింది. ఏ టైంలో పోయినా? 8ంటికి కరెంటు మారుతుంది. 8 గంటలకు కరెంట్ చేంజ్ అవుతుంది. 3 ఫేస్ మోటార్ పెడుతుంది. పోయినాం వరమించి పోయే వరకు చూసుకోకుండా వెళ్ళిపోయినాం. సెల్ లైట్ వేసుకొని పోతే అదేమో కొంచెం అనిపిస్తుంది. లైట్ ఏమైనా పోయే వరకు నేను దాన్ని దొక్కేసిన, అది కరిచింది. ఇదివరకు ఎట్లుండండి? ఇప్పుడే ఈ బాధలు ఎందుకు పడుతూ ఉన్నారు? ఇదివరకు ఎట్లా సౌలభ్యంగా ఉండే మీకు? ఇంతకుముందు నీళ్ళకు కొదవలేదు. ఇప్పుడు నీళ్ళకు కరువు వచ్చేసినాం. చెర్లలో నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుంది, ఎండిపోతున్నాయి. నా పేరు లింగస్వామి. మెయిన్ వాటర్ లేదు సార్, మాకు వాటర్ లేక ఇబ్బంది అవుతుంది. వాటర్ ట్యాంకర్లు పక్కన ట్యాంకర్లు తెప్పించుకొని 2000-1500 దూరం బట్టి ఒక రోజు ఒకటే వస్తుంది. వస్తున్న టైంకి రావట్లేదు. రాక కూడా ఇది ఎండిపోయింది సార్. కొద్దిగా ఏదో కొంచెం బతికించుకున్నాం. ఇది ట్యాంకర్ తోటి పోసినప్పుడు కూడా ఇది ఎండిపోయింది. ఇంత ముందుకు సాధారణంగా మాకు 25,000-30,000 లెక్కకు వచ్చేది సార్ పెట్టుబడి. కానీ ఇప్పుడు ఎంత? రోజుకు ఒక 5,000-10,000 ఇప్పుడే పెడుతున్నాం. రోజుకు పెడుతున్నాం. ఒక 3 ట్యాంకర్లు తెస్తే 6,000 రూపాయలు కళ్ళ ముందర అవ్వబడుతున్నాయి. అది ఇది పంటకే రాలేదు సార్. దీనికి పెట్టినాం, ఒక 20-30 ట్యాంకర్లు పోపించినాం, అయినా దీనికి పంట చేతికే రాలేదు. మా ఎమ్మెల్యే కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఇంతవరకు అయితే రాలేదు సార్. వ్యవసాయ అధికారులు వచ్చారండి? వ్యవసాయ అధికారులు చూసారా? ఎవరైతే పలకరించలేదు సార్. ఇంతవరకు అయితే ఎవరు వచ్చి పలకరించలేదు. మంత్రి కూడా రాలేదా? ఎవరు రాలేదు సార్. మాకు పంటకు సాయం కావాలి. ఇప్పుడు కరువు నష్టం కావాలి. ఇది ఇప్పుడు అయినది మళ్ళీ సంవత్సరం కాకుండా మాకు బ్రాపనెల్లి కాలువ అనేది అది ప్రాజెక్టు చేస్తే మాకు చెరువు నింపితే చాలు సార్. పార్క్ అంతకు అవసరం లేదు. చెరువు నింపినా కొంచెం గొప్ప మోటార్లు పోస్తే కనీసం నిమ్మ చెట్లు, ఈ గొర్రె జువాలని, బర్రెలని ఇవి మేపుకోవడానికైనా మాకు ఆధారం ఉంటుంది. ఓకే అమ్మ, మీ పేరు చెప్పండి అమ్మ. శైలజ సార్. మేము 5 ఎకరాల దాకా పెట్టినాం సార్. 5 ఎకరాల దాకా ముందర పెట్టిందేమో కొంచెం దక్కింది సార్. ఇక వెనక పెట్టింది దాని ట్యాంకర్లతో పోసినా కూడా అది అల్లకే పోయింది సార్. ఇక దాని పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు మాకు. అధికారులు వచ్చిరమ్మా? మీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవ్వరు రాలేదు సార్ మా దగ్గరికి. ఇంతవరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు చూడలేదు. మాకు ఒక 20 నిమ్మ చెట్లు వాటి మీద బతికేటోళ్ళం. ఎక్కడ పనికి పోకుండా 20 రోజు 2,500, 3,000 పోతుంది సార్ నిమ్మకాయ రేటు. ఇక అది కూడా లేకుండా పోయింది మాకు. అంతా నష్టపోయినాం సార్. ఇదివరకు మంచిగా ఉంది సార్. మేము పొద్దుగాలు వచ్చి పెట్టుకొని పోతే మోటార్లు, మళ్ళీ నైట్ పూట మేము రాకపోయేది. నైట్ పూట ఆటోమేటిక్గా అయి పెడితే అయ్యే పారేది, అయినా నీళ్ళు సరిపోయేది సార్ మాకు. ఇప్పుడు నైట్ పూట రావాల్సి వస్తుంది. ఏ పురుగు ముడుతుందో ఎట్లా ఉంటుందో కూడా మా పరిస్థితి తెలియట్లేదు సార్. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు నాగలక్ష్మి. మాది అన్నపర్తి. ఎన్ని ఎకరాలు వేసిరమ్మా? తోటలు కూడా ఎట్లా? ఎన్ని ఎకరాలు? మాది ఎకరన్నర ఉంటే, ఎకరన్నర నేను పొలం పెడితే 30 చెట్లు ఉంటాయి. ఎకరం పొలం పెడితే ఎకరం ఎండిపోయింది, చెట్లు ఎండిపోయినాయి. నాకు నీళ్ళే లేవు అసలు. నా భూమి మీద నీళ్ళే లేవు. నాకున్న కాడికి ఎకరన్నరకి మాకు నీళ్ళ పరిస్థితిగా కొదవ మాత్రం ఉంది. మాకు అది తీర్చాలి. మాకు 3-4 మోటార్లు ఉన్నాయి. నేను కొత్తగా సొంతం ఏర్పడ్డా, సొంతం ఒక మోటార్ వేసుకున్నా కూడా అది కూడా పోయట్లేదు. దాంట్లో పెద్ద మోటార్ తెచ్చేసిన నేను అప్పు చేసి కూడా అది కూడా పోయట్లేదు. ఏది లేదు మాకు. లేకనే మొత్తం ఎండిపోయింది. ఇక నాకు ఏం లేదు, మొత్తానికి ఎండిపోయింది. నేను ఎకరానికి 25,000 పెట్టినా. 25,000 పోయినాయి. ట్యాంకర్ పెట్టి పోపించిన 25,000 పెట్టి పోపిస్తే అయ్యి పోయినాయి. 50,000 ఎకరానికి 50,000 నేను పొలం మీద పెడితే పొలం మీద మొత్తం పోయినాయి. చెట్లు మొత్తం ఇప్పుడు బతకడానికి కూడా ఆశ లేదు. పోసి ఆశకు వచ్చిన అప్పుల పాలైన.
ఎంత పశువులకు వదిలేసి? పశువులకే వదిలేసినాం పశువులు కూడా నీళ్ళు తాగుతాను నాకు నీళ్ళే లేవు. ఉమ్. ఎంత ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా సాయం చేయాలమ్మా మీకు? నాకు ఇక ఫస్ట్ మా పంటకు మరి ఇక నా పరిహారం ఇవ్వాలి నాకు. మరి నేను 50,000 ఒక ఎకరం మీద 50,000 మునిగితే నేను బతికేది వాటి మీదనే. చెట్లు వాయి అవి వాయి నేను ఎట్లా బతకం మరి? మాకు ఆ నీళ్ళు ఉంటే మాకు ఆ పొలం మేము పండించుకొని ఎట్లా బతుకుతాం కదా. ఇప్పుడు చెరువు నింపలేదమ్మా గతంలో ఏది నింపి? లేదు చెరువులో ఒక్క సుక్క నీళ్ళు లేవు అసలు మాకు. మాకు చెరువు కాలువ లేదు ఏది లేదు మాకు. నీళ్ళు చెరువు నీళ్ళు ఎప్పుడు లేవు. మాకు ఏమైనా వర్షాలు వస్తేనే చెరువు నింతుంది లేకపోతే లేదు. ఇక మాకు కాలువ లేదు కాబట్టి ఇంత మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు తాగే నీళ్ళు కూడా సరిగా అంతగానం ఏం లేవు. అంతంత మాత్రమే. ఎవరైనా వచ్చి చూసిరామ్మా? ఇంతవరకు ఎవ్వరూ రాలేదు మాకు అడగడానికి. పంటలు ఎట్లున్నాయి ఎలా ఉన్నాయని ఎవ్వరు అడగలేదు. ఏమైనా ఓట్లకు అడుక్కవు ఆ ఓట్లకు వచ్చిరు పోయిరు అంతేగాని ఇంతవరకు ఎవరు రాలేదు మా కాడికి. మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ విధంగా రైతుల కన్నీరు మనం చూస్తూ ఉన్నాం. బోరున పిలిపిస్తూ ఉన్నారు. ఇదే రకమైన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోయి పుట్టెడు నష్టాల్లో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అప్పుల పాలవుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఉదాసీనత వైఖరిని విడనాడాలి. వీరందరూ కూడా కరువు నష్టం కింద ఆదుకోవాలి. పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పాటు వాటర్ ఏదైతే ఇచ్చే అవకాశం ఉందో ప్రధానంగా మూసి కింద వాటరు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ కింద కూడా ఎగువ నుంచి నీటిని తెప్పించి పంట పొలాలను కాపాడే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా అన్నదాతలు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.